ఇక వన్ సైడ్ అయిపోద్దేమో, అయిపోయిందిరా, విన్నర్ డిక్లేర్ రా, ఇంకా చెప్పేసుకోవచ్చురా అనుకున్న ప్రతిసారి రివర్సే అవుతుందన్నమాట. టైటిల్ విన్నర్ని గెస్ చేయడం ఇంపాసిబుల్ లాగా అనిపిస్తుంది. ఇంకేముందిగా, సీజన్ వస్తుంది. ఇక ఎప్పుడు 15th అంటే రేపు నైట్ 12 లోపు ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది, ఫినాలేకి సంబంధించిన ఓటింగ్. ఇంకేముంది, ఆఖరి నిమిషం వరకు టెన్షన్ పడుతూనే ఉండాలన్నమాట, ఎవరు విన్ అవుతారు అని. ప్రతి సీజన్లో ఇక మనం ఎవరినైతే గెస్ట్ చేస్తామో ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు కాకుండా ఇంకెవరు అవుతారా అనే ఫీలింగే వచ్చేది. అది 5th సీజన్ అయినా సరే, 4th అయినా సరే, ఎప్పుడైనా సరే. ఒక 3rd సీజన్లో కొంచెం కన్ఫ్యూజన్ అయింది, రాహుల్ సిబ్లిగంజా, శ్రీముఖ అని. మిగతా అన్ని సీజన్స్లో ఆల్మోస్ట్ బయటికి తెలిసిన విన్నర్సే అయిపోయారనమాట. సో ఈ సీజన్ మాత్రం మళ్ళీ రిస్కీగానే ఉంది. ప్రశాంత్గా ఆబ్వియస్లీ మ్యాక్సిమం చూసుకుంటే కూడా ప్రశాంత్ లీడ్లోనే కనిపిస్తున్నా కూడా అమర్ మరీ అంత దూరంలో అయితే లేడు. మార్నింగ్ యాక్చువల్లీ నైట్ ఏవి ఎఫెక్ట్ వల్ల ఆ ప్రశాంత్కి బాగా వర్కౌట్ అయిపోయి ఆల్మోస్ట్ 15% డిఫరెన్స్కి వెళ్ళిపోయాడు అమర్కి ప్రశాంత్కి. 15% డిఫరెన్స్ అయితే వన్ సైడ్ అయిపోయింది కదరా, ఇంకేముంది అనుకున్న టైంలో ఇప్పుడు అమర్ కూడా దూసుకొని వచ్చాడు. 15% కాస్త ఇప్పుడు 9% అయింది. అంటే ఏ రేంజ్లో పడింది అమర్కి, ఏ రేంజ్లో గుద్దారు ఓట్లు అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. అస్సలు ఇందుకే చెప్పాను వన్ సైడ్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను థంబ్నెయిల్లో పెట్టినట్టే డబుల్ ఎలిమినేషన్ కాదు, ఈసారి డబుల్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తారేమో అనే రేంజ్ ఓటింగ్ అయితే పడుతుంది. కానీ ఏం పడినా కూడా వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా పడుతుంది. కానీ శివాజీ గారి ఓటింగ్ ఎందుకో పెద్దగా అటు ముందుకి వెళ్ళట్లేదు, ఇటు వెనక్కి రావట్లేదు అనమాట. అఫ్కోర్స్ ఆయన ఏవి ప్లే చేసినప్పుడు ఆయనకు కూడా అదే కైండ్ ఆఫ్ ఒక వైబ్ అనేది వచ్చింది. అమర్కి కొంచెం క్లోజ్ వెళ్ళినట్టుగా ఫీలింగ్ వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ తన ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసాడు. అమర్ విపరీతమైన దూకుడు వల్ల శివాజీ గారి ఫ్యాన్స్ సంబంధించిన ఓటింగ్ అయితే ఖచ్చితంగా తక్కువ ఉందని చెప్పాలి. సో శివాజీ గారికి 20% ఉంది, ప్రశాంత్కి 36 ఉంటే అమర్కి 27 ఉంటే శివాజీ గారికి ప్రస్తుతం 20% ఉందన్నమాట. సో ఏం జరిగినా కూడా ప్రశాంత్ అండ్ అమర్ మధ్య టైటిల్ రేస్ ఉందన్నట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఓట్లు వేసుకునే వాళ్ళు ఇవాళ రేపు మాత్రమే మీకు టైము. ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు ఒక సిమ్ నుంచి. మీ ఫోన్లో డ్యూయల్ సిమ్లు ఉంటే 2 సిమ్ల నుంచి 2 మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అస్సలు మిస్ అయితే చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట, ప్రశాంత్గా అమర్దీప్ కానీ. అస్సలు మిస్ చేయకండి. అండ్ ఒకసారి రింగ్ అవుతే వదిలేసేయండి, మాకు కాల్ కలుస్తలేదు అంటూ మీరు ఇట్లా లేకపోతే ఒకసారి రింగ్ అయ్యాక మళ్ళీ వేద్దాం సరిగ్గా పడిందో లేదో అన్నట్టుగా మీరు ట్రై చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి కలవకుండా ఆ పరంగా తక్కువ ఓట్లు పడతాయి. మీరు అదే పనిగా ట్రై చేస్తున్నారనుకోండి, మిగతా వాళ్ళకి ఎందుకు కలుస్తుంది కాలు? వాళ్ళకి ఎంగేజ్ చేస్తే నా వల్ల కాదుపా అన్నట్టుగా పక్కన పడేస్తారు. ఇప్పుడు ఖాళీగా ఏమన్నా హాలిడేస్ ఉన్నోళ్ళు, ఇలాంటివి ఏమన్నా ఉన్నోళ్ళు అయితే అదే పనిగా కూర్చొని, విపరీతమైన ఫ్యాన్స్ అయి ఉన్నోళ్ళు అయితే అదే పనిగా కూర్చొని ట్రై చేస్తూ ఉంటారు. నార్మల్ ఆడియన్స్ ఎందుకు అంతగా ట్రై చేస్తారు? జాబులు చేసుకునే వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. ఏదో కాసేపు ట్రై చేస్తారే, నా వల్ల కాదు, నాకు ఆఫీస్ టైం అవుతుంది అన్నట్టుగా వెళ్ళిపోతారు. నా వల్ల కాదు, కాలేజ్ టైం అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళిపోతారు. కాబట్టి ఒకసారి రింగ్ అవుతే ఇంక వదిలేసండి అంతే, మళ్ళీ దాని జోలికి అయితే వెళ్ళకండి. దానివల్ల వేరే వాళ్ళకి వేయకుండా ఎఫెక్ట్ అవ్వడం వల్ల టైటిల్ విన్నర్ మారిపోయే అవకాశం అయితే ఉంది. ప్రశాంత్కి ప్రస్తుతం హాట్స్టార్ పరంగా పెద్దగా ఓట్లు పడకున్నా కూడా మిస్డ్ కాల్స్ మటుకు విపరీతంగా పడుతున్నాయి, ముఖ్యంగా ఫ్రమ్ రూరల్ ఏరియాస్. ఎందుకంటే ప్రశాంత్కి మేజర్ ఓట్ బ్యాంక్ అనేది కంప్లీట్లీ రూరల్ ఏరియాస్లో బాగా జరుగుతుంది. ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ సైకిల్ యాత్రలని, రకరకాల యాత్రలని అన్నీ ప్లాన్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వైపు వాళ్ళ ఊరి దగ్గర నుండి రూరల్ ఏరియాస్లో ఆ ప్రమోషన్ కానీ, ఆ పోస్టర్లు కానీ విపరీతంగా జరుగుతుందన్నమాట. అస్సలు తగ్గేదే అనే రేంజ్లో అయితే ఆ ప్రమోషన్ అనేది చేస్తున్నారు. ఈ రేంజ్లో ప్రమోట్ చేసినప్పుడు విన్ అవ్వక ఇంకేం చేస్తారు అనే ఒక ఫీలింగే వస్తుందన్నమాట ఆ ప్రమోషన్స్ అవి చూస్తుంటే. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి వెళ్ళి అఫీషియల్ పేజ్లో చూడండి, రచ్చ ఉంది మొత్తం త్రూ అవుట్. వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా వాళ్ళ ఊర్లో ఇంకా ఎవరెవరో వాళ్ళ ఊరికి సంబంధించిన పెద్దోళ్ళు అండ్ ఓ రేంజ్లో ప్రమోషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. సో కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. అండ్ తర్వాత 4th పొజిషన్లో చూసుకుంటే యావర్ యాజ్ యూజువల్గా
కంటిన్యూ అవుతాడు ఫోర్త్లోనే. అలాగే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయాడు అన్నట్టుగా అటు యావర్ పేరు కానీ ఇటు అర్జున్ పేరు కానీ వీళ్ళిద్దరి పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బట్ టాక్ ప్రకారంగా ఏంటంటే మిడ్ వీక్ కాదు, టాప్ 6 ఈసారి ఉంటున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. ఆరుగురు ఫినాలేకి వెళ్ళిపోతారు. ఫినాలేకి వెళ్ళిపోయాక మాత్రమే అక్కడ జరిగే పరిణామాల వల్ల ఎవరు 6th 5th 4th అనేది అక్కడ డిసైడ్ చేస్తారు తప్ప ఈ ముందే మిడ్ వీక్ అనేది లేదన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇంకో టాక్ కూడా ఏంటంటే ఇంత ఎర్లీగా ఇవాళే మనకి లైవ్ కూడా ఆపేశారు. ఇవాళ లైవ్ ఆపాల్సిన అవసరం ఏముంది? ఫినాలే షూటింగ్ ఇప్పుడు డెఫినెట్లీ ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ అవుతుందా, రేపు స్టార్ట్ అవుతున్నా కూడా అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయేమో. ఇప్పుడు ఆ అరేంజ్మెంట్స్ చూపించినంత మాత్రాన మనకి పోయేదేం లేదుగా. కాబట్టి అరేంజ్మెంట్స్ కాదు కానీ ఇంకేదో ఉంది అక్కడ. ఏంటిది? మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఇంత ఎర్లీగా మనకి చూపించలేదు లైవ్లో. ఎందుకంటే లైవ్లో మనకి ఎగ్జాక్ట్ ప్రాసెస్ చూపించకపోయినా హౌస్లో ఎవరెవరు కనిపిస్తారు, యావర్ కాకుండా మిగిలిన 5 కనపడ్డారు అనుకోండి, అచ్చా యావరే అనమాట వెళ్ళిపోయిందని ఈజీగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అర్జున్ కాకుండా మిగతా 5 పెడితే అచ్చా అర్జునే అనమాట అన్నట్టుగా కూడా ఇలా కూడా టాలీ చేసుకుంటారు. సో ఎందుకు వచ్చిన గొడవ? అసలు లైవే లేకుండా పోతే మన గేములు మనం ఆడుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బిగ్ బాస్ చాలా తెలివిగా లైవ్ చాలా ఎర్లీగా ఆపేసినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. సో ఎర్లీగా ఆపేసింది కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అనుకోవాలా. వచ్చిన లీక్ ప్రకారంగా టోటల్ టాప్ 6 ఈసారి ఉంటున్నారు. ఆరుగురు ఫినాలేకి వెళ్తున్నారు అన్నట్టుగా అనుకోవాలా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ ఈ మిడ్ వీక్ ఉంటే మటుకు మనకి రేపే టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే ఇవాళకి సంబంధించిన ఏదైతే టాస్కులు ఆడుతున్నారో వీళ్ళు, ఫన్ టాస్కులు లేకపోతే ఎవరి పొజిషన్ ఏంటి అని మనకి 2 ప్రోమోలు రిలీజ్ అయినాయి కదా మార్నింగ్ నుంచి. ఆ 2 ప్రోమోలకు సంబంధించినవి ఫన్ అంతా ఇవాళే అయిపోతుంది. రేపు ఇంకేముంటుంది? మేబీ ఆ జాతకాలకు సంబంధించిన ఎపిసోడ్ ఎవరో ఒకరు వస్తారు కదా జాతకాలు చూపిస్తూ. సో ఆ ఎపిసోడ్ కాసేపు ఉంటుందేమో, కానీ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళు మాత్రమే ఉండరు కదా. ఇంకో పార్ట్ ఆఫ్ ఎపిసోడ్లో ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ ఏదో ఒకటి ఏంటి? మిడ్ వీక్. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది రేపు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సాటర్డే కూడా మనకి నార్మల్ ఎపిసోడ్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఫినాలే అనేది మనకి సండే ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు కాబట్టి నాగార్జున గారు ఆబ్వియస్లీ సాటర్డే ఎపిసోడ్లో రారు కాబట్టి. సో ఇంకా థర్స్డే కాకుండా, థర్స్డే ఎలాగో ఫన్ టాస్కులు ఉంటున్నాయని మనకి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ప్రోమోల వల్ల, ఫ్రైడే సాటర్డే ఎపిసోడ్స్ ఏం ఉండబోతుంది? లాస్ట్ టైమ్స్ రీసెట్ ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఫ్రైడే రోజు మనకి టెలికాస్ట్ చేశారు. కాకపోతే అది మనకి లైవ్లో కూడా ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ అనేవి కొంచెం చూపించారు. బట్ లైవ్లో చూపించేసరికి అంటే లైవ్లో ఏంటి శ్రీసత్య కాకుండా మిగిలిన వాళ్ళు కనపడుతుండేసరికి అచ్చా శ్రీసత్యనే అనమాట అని అందరికీ తెలిసిపోయింది. బట్ ఈసారి అలా గెస్ట్ చేస్తున్నారు కాబట్టి లైవ్ ముందే ఆపేశారు. సో అలా మిడ్ వీక్ ఉంది కాబట్టి అలా గెస్ట్ చేస్తారు కాబట్టే అని దాపెట్టారా, లేకపోతే అసలు లేదా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మిగతా వారి ఓటింగ్ యాజ్ యూజువల్ యావరికి 7% ఉంటే ప్రియాంక అండ్ అర్జున్ ఇద్దరికి 5% ఈచ్ అనేది ఉందన్నమాట. ప్రశాంత్ అండ్ అమర్దీప్ చాలా టఫ్గా కొనసాగుతుంది కాబట్టి డౌట్ లేకుండా వీళ్ళిద్దరిలోనే ఒకరు విన్నరు. ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మెట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వేయించండి. అప్పుడు మాత్రమే ఓటింగ్ ముందుకెళ్తుంది. ఓకే, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్లో కొంచెం లైకులు కొడతామంటే వీడియోలు అందరికీ కనపడతాయి అమ్మ, రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.